హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే మన నోటిఫికేషన్స్ రావడానికి గంట సింబల్ కొట్టండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమాటో సాస్ ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దామండి. ముందుగా 4 పెద్ద టమాటాలను పీసెస్గా చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. టమాటాలన్నీ బాయిల్ అయిపోయిన తర్వాత ఓన్లీ పీసెస్ని మాత్రమే మనము మిక్సీ జార్లో వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఆ వాటర్ అనేవి మనం పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ప్యూరీని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మనం బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా అండి, అవన్నీ మధ్యలో యాడ్ చేసేసుకుంటూ మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. అన్నీ పోయొద్దండి, బాయిల్ చేసిన వాటర్ అన్నీ పోయకూడదు, ఓన్లీ కొన్నే పోయాలి. చూడండి, ఇలా రావాలి ప్యూరీ అనేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టమాటా ప్యూరీ అనేది వేసేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, ఇలా చిక్కగా అయిన తర్వాత ఇందులోకి 4 టీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీరు చాలా టమాటా సాస్ చేసుకుంటే మాత్రం, నిల్వ ఉండాలనుకుంటే మాత్రం వెనిగర్ 3 to 4 టీ స్పూన్స్ యాడ్ చేయండి. లేకపోతే అప్పటికప్పుడే చేసుకుంటాము అనుకుంటే మాత్రం వెనిగర్ అవసరం లేదు అండి. ఇప్పుడు మనకు సాస్ అయిందో లేదో ఎలా తెలియాలి అంటే, ఒక ప్లేట్లోకి ఒక డాట్ వేస్తే వాటర్ ఎక్స్ట్రాక్ట్ అయితే మనకు ఇంకా కానట్టు ఒక 5 మినిట్స్ ఉంచాలి. అంతే అండి, మన సాస్ అనేది రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.